హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండోకి చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. సమానం, దీన్ని ఇంగ్లీష్లో ఈక్వల్ అంటే సమానం అని. నెక్స్ట్ వెన్, నాకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు, దీన్నే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ నౌ అంటే నాకు ఇప్పుడు ఎక్కువగా సమయం లేదు అని. నెక్స్ట్ వెన్, అందుకే నిన్ను అడిగాను, దీన్ని దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ. దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ అంటే అందుకే నిన్ను అడిగాను అని. నెక్స్ట్ వెన్, అందుకే నేను సమాధానం చెప్పలేదు, దీన్ని దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్. దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్ అంటే అందుకే నేను సమాధానం చెప్పలేదు అని. నెక్స్ట్ వెన్, నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టను, దీన్ని ఐ వోంట్ బోదర్ యూ అగైన్. ఐ వోంట్ బోదర్ యూ అగైన్ అంటే నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టను అని. నెక్స్ట్ వెన్, నేను ఇక మీకు చెప్పను, దీన్నే ఐ వోంట్ టెల్ యూ ఎనీమోర్. ఐ వోంట్ టెల్ యూ ఎనీమోర్ అంటే నేను ఇక మీకు చెప్పను అని. నెక్స్ట్ వెన్, వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు, దీన్ని దే విల్ నెవర్ కమ్ బ్యాక్. దే విల్ నెవర్ కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని. నెక్స్ట్ వెన్, దేనికోసం ఎదురు చూస్తున్నావు, దీన్ని వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అంటే దేనికోసం ఎదురు చూస్తున్నావు అని. నెక్స్ట్ వెన్, నీకు ఆ విషయం కూడా తెలీదా, దీన్నే యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దట్. యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దట్ అంటే నీకు ఆ విషయం కూడా తెలీదా అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు, దీన్నే వై డు యు లుక్ సో డల్. వై డు యు లుక్ సో డల్ అంటే నువ్వు ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు అని. నెక్స్ట్ వెన్, ఎంత ధైర్యం నీకు, దీన్నే హౌ డేర్ యూ. హౌ డేర్ యూ అంటే ఎంత ధైర్యం నీకు అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎక్కడ చూసావు, దీన్నే వేర్ డిడ్ యూ సీ. వేర్ డిడ్ యూ సీ అంటే నువ్వు ఎక్కడ చూసావు అని. నెక్స్ట్ వెన్, ఇది నీ గురించి కాదు, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈస్ నాట్ అబౌట్ యూ. దిస్ ఈస్ నాట్ అబౌట్ యూ అంటే ఇది నీ గురించి కాదు అని. నెక్స్ట్ వెన్, నేను అలా ఆలోచించలేను, దీన్ని ఐ కాంట్ థింక్ లైక్ దాట్. ఐ కాంట్ థింక్ లైక్ దాట్ అంటే నేను అలా ఆలోచించలేను అని. నెక్స్ట్ వెన్, ఆమె నన్ను కలవలేదు, దీన్ని షీ డీంట్ మీట్ మీ. షీ డీంట్ మీట్ మీ అంటే ఆమె నన్ను కలవలేదు అని. నెక్స్ట్ వెన్, ఆమె ఇంకా ఇంటికి తిరిగి రాలేదా, దీన్ని ఇజంట్ షీ బ్యాక్ హోమ్ యెట్. ఇజంట్ షీ బ్యాక్ హోమ్ యెట్ అంటే ఆమె ఇంకా ఇంటికి తిరిగి రాలేదా అని. నెక్స్ట్ వెన్, మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో, దీన్నే వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్. వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్ అంటే మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అని. నెక్స్ట్ వెన్, ఆమె బాధ నీకు తెలియదు, దీన్నే యు డోంట్ నో హర్ పెయిన్. యు డోంట్ నో హర్ పెయిన్ అంటే ఆమె బాధ నీకు తెలియదు అని. నెక్స్ట్ వెన్, నేను దీని గురించి ఎప్పుడూ వినలేదు, దీన్నే ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ అంటే నేను దీని గురించి ఎప్పుడూ వినలేదు అని. నెక్స్ట్ వెన్, ఇప్పుడు ఏం జరిగింది, దీన్నే వాట్ వాజ్ హ్యాపెన్ నౌ. వాట్ వాజ్ హ్యాపెన్ నౌ అంటే ఇప్పుడు ఏం జరిగింది అని. నెక్స్ట్ వెన్, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు, దీన్ని దట్స్ వై ఐ డిడ్ంట్ గో దేర్.
దట్స్ వై ఐ డిడ్ంట్ గో దేర్. అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు అని. నెక్స్ట్ వన్, అతను చెప్పిన దానిని పట్టించుకోకండి. దీన్ని ఇంగ్లీష్లో ఇగ్నోర్ వాట్ హీ సెడ్. ఇగ్నోర్ వాట్ హీ సెడ్ అంటే అతను చెప్పిన దానిని పట్టించుకోకండి అని. నెక్స్ట్ వన్, నువ్వు అతన్ని ఎలా గుర్తుపట్టావు? దీన్ని హౌ డిడ్ యూ రికాగ్నైజ్ హిమ్. హౌ డిడ్ యూ రికాగ్నైజ్ హిమ్ అంటే నువ్వు అతన్ని ఎలా గుర్తుపట్టావు అని. నెక్స్ట్ వన్, అంతకు మించి ఏమీ లేదు. దీన్ని నథింగ్ మోర్ దాన్ దాట్. నథింగ్ మోర్ దాన్ దాట్ అంటే అంతకు మించి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట వినలేదు. దీన్ని యు డిడ్ంట్ లిజన్ టు మీ. యు డిడ్ంట్ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట వినలేదు అని. నెక్స్ట్ వన్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. దీన్ని ఈవెన్ ఐ యామ్ థింకింగ్ ద సేమ్. ఈవెన్ ఐ యామ్ థింకింగ్ ద సేమ్ అంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నాకు కావాల్సినది నేను చేయగలను. దీన్ని ఐ క్యాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ క్యాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సినది నేను చేయగలను అని. నెక్స్ట్ వన్, వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు. దీన్ని డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్. డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్ అంటే వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? దీన్ని వెన్ డిడ్ యూ బోత్ మీట్. వెన్ డిడ్ యూ బోత్ మీట్ అంటే మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ హియర్. వై డిడ్ యూ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వన్, ఆ మాట మీద నిలబడతాను. దీన్ని ఐ విల్ స్టాండ్ ఆన్ దాట్ వర్డ్. ఐ విల్ స్టాండ్ ఆన్ దాట్ వర్డ్ అంటే ఆ మాట మీద నిలబడతాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇలాగే కొనసాగిస్తావా? దీన్ని విల్ యూ కంటిన్యూ లైక్ దిస్. విల్ యూ కంటిన్యూ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాగే కొనసాగిస్తావా అని. నెక్స్ట్ వన్, విరుగు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.